హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధా ఈజీ ఫుడ్స్. నేను మీ రాధా. ఈరోజు అమ్మమ్మ స్టైల్ వారం రోజులు నిల్వ ఉండే టమాటా పచ్చడిని ఇన్స్టెంట్గా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా టమాటాలని ఒక 10గా తీసుకొని, అంటే ఒక అరకిలో టమాటాలను తీసుకొని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత పొడిగుడ్డతో బాగా తుడుచుకొని కాసేపు గాలికి ఆరనివ్వాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇలా గాలికి ఆరిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఇక్కడ మా అమ్మమ్మ చూపిస్తున్న విధంగా తరుక్కోవాలి. ఇలా తరుక్కున్న ముక్కల్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించేసి ఒక గిన్నెలోకి తరుక్కున్న ముక్కలన్నిటినీ వేసి స్టవ్ మీద పెట్టాలి. కాస్త నీరు ఇంకిన తర్వాత ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి బాగా ఉడికించుకోవాలి. ఈలోపు మనము ఒక స్పూన్ మెంతుల్ని, ఒక స్పూన్ ఆవాల్ని బాగా దోరగా వేయించుకొని చల్లారనివ్వాలి. ఈలోపు మధ్య మధ్యలో ఈ టమాటా ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే నీరు ఎప్పుడు ఇంకిపోతుందో మనకి తెలియదు కాబట్టి. నీళ్ళు పూర్తిగా ఇంకిపోయిన తర్వాత ఈ టమాటా ముక్కలన్నిటినీ కూడాను పక్కకి పెట్టేసుకోవాలి. దాన్ని చల్లారనివ్వాలి. తడి లేని ప్రదేశంలో పెట్టుకోండి, తడి పడితే పాడైపోతుంది. ఈలోపు ఇది చల్లారేలోపు మనం మెంతుల్ని, ఆవాల్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ చల్లారిపోయిన మిశ్రమాన్ని మొత్తం కూడాను మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని, 1 టేబుల్ స్పూన్ వరకును ఉప్పుని, అలాగే మనం ఆడించుకున్న పొడిని మొత్తాన్ని కూడాను వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పోపుకి ఆవాలు, ఎండుమిరపకాయలు, కాసింత ఇంగువాని వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి గుప్పెడు కరివేపాకును కూడా వేసి పోపుని బాగా వేపుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేస్తే పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఉంటుంది. తర్వాత ఆడిన పచ్చడిలోని కారం సరిపోయిందా లేదా అని రుచి చూసి, కారం సరిపోకపోతే ఈ పోపు మిశ్రమంలోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మాకైతే సరిపోలేదు, అందుకని 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి పచ్చడిని మొత్తం వేసి కలిపేసుకున్నాం. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన టమాటా పచ్చడి రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.